హే గైస్ మనకు మంచి స్టఫ్‌నిచ్చే మూవీస్ ఏవైనా ఉన్నాయంటే అవి సస్పెన్స్ థ్రిల్లర్స్, మర్డర్స్, ఇన్వెస్టిగేషన్ మూవీసే. అలాంటి మర్డర్ ఇన్వెస్టిగేషన్స్‌తో మన మతి పోగొట్టే మూవీస్ యూట్యూబ్‌లో ఏమున్నాయి? ఏ మూవీస్‌ని చూస్తే మనం ఇంకా చూడాలనిపిస్తుంది అనే విషయాలను ఈ వీడియోలో మాట్లాడుకుందాం పదండి. ఫస్ట్ వన్ మంచి థ్రిల్లింగ్ సస్పెన్స్ మూవీ 'మిడ్‌నైట్ మర్డర్స్'. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే పోలీసులందరూ వరుసగా హత్యకు గురవుతూ ఉంటారు. అయితే ఈ పోలీసులను చంపేస్తుంది ఎవరు? అండ్ మిడ్‌నైట్‌లోనే ఎందుకు చంపుతున్నాడు? అసలు ఈ చనిపోయిన పోలీసులకి, ఆ సైకోకి ఉన్న సంబంధం ఏంటి? అనే కాన్సెప్ట్‌తో మనకు మూవీ ఉంటుంది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ వరకైతే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఈ మూవీ అయితే యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా వెళ్లి చూడండి. అస్సలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ మన 'అర్జున్ సార్' గారి నుంచి వచ్చిన ఒక మంచి ఇన్వెస్టిగేషన్ మూవీ 'కురుక్షేత్రం'. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే మన 'అర్జున్ సార్' గారు తన టీమ్ మెంబర్స్‌తో ఒక కేస్‌ని డీల్ చేస్తాడు. ఆ కేస్ డీల్ చేసిన తర్వాత నుంచి తన టీమ్ మెంబర్స్ అందరూ చనిపోతూ ఉంటారు. అతను డీల్ చేసిన కేస్ ఏంటి? దానివల్ల ఎందుకు చనిపోయారు? మన 'అర్జున్ సార్' గారు వెతికి ఏ విధంగా పట్టుకున్నారనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ ఇన్వెస్టిగేషన్ అయితే వేరే లెవెల్‌లో ఉంటుంది. ఇక ఈ మూవీ కూడా మనకు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఇంకా ఎవరైనా చూడకుంటే మాత్రం ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వన్ 'క్రైమ్ 23'. ఈ మూవీ అయితే చాలా బాగుంది. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినట్లయితే పిల్లలు పుట్టట్లేదని బాధపడుతున్న ఫ్యామిలీస్ హాస్పిటల్ వెళ్ళొచ్చిన తర్వాత ఎందుకు బాధపడుతున్నారు? సూసైడ్ చేసుకోవాల్సిన అవసరం ఏ విధంగా ఏర్పడుతుంది? అండ్ 'క్రైమ్ 23' అనే వర్డ్ ఎందుకోసం యూజ్ చేస్తున్నారు? అనే ఇన్వెస్టిగేషన్‌తో మూవీ స్టోరీ ఉంటుంది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. అండ్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ కూడా యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. వెళ్లి చూసేయండి. నెక్స్ట్ మలయాళం ఇండస్ట్రీ 'పృథ్వీరాజ్ సుకుమారన్' గారి నుంచి వచ్చిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 'కోల్డ్ కేస్'. ఈ మూవీ అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మనకు ఎక్కడ కూడా బోర్ అనిపియదు. అండ్ సస్పెన్స్ సీన్స్ అయితే చాలా థ్రిల్లింగ్‌గా అనిపిస్తాయి. అండ్ నెక్స్ట్ లెవెల్ ట్విస్టులుంటాయి. ఈ మూవీని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన తెలుగు డబ్బుల్లో మన యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా వెళ్లి చూసేసేయండి. నెక్స్ట్ పోలీస్ మర్డర్ ఇన్వెస్టిగేషన్స్‌తో వచ్చిన నంబర్ ఆఫ్ మూవీ 'వి1 మర్డర్ కేస్'. మూవీ స్టార్టింగ్‌లోనే ఒక అమ్మాయి అయితే మర్డర్‌కి గురవుతుంది. అసలు తనను చంపిందెవరు? ఎందుకోసం చంపారు? అనే స్టోరీతో మూవీ మొదలవుతుంది. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది లాస్ట్ వరకి. అండ్ లాస్ట్ 30 మినిట్స్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. అండ్ క్లైమాక్స్‌లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. మళ్ళీ ఈ మూవీకి రిలేటెడ్‌గా వచ్చిన మరో మూవీ 'వి2 డబుల్ మర్డర్'. ఈ మూవీ కూడా అస్సలు మిస్ అవ్వకండి. ఖచ్చితంగా వెళ్లి చూసేయండి. ఈ మూవీ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది. మీకు 'వి1' అర్థమవుతే ఖచ్చితంగా 'వి2' కూడా అర్థమవుతుంది. 'వి1' చూసిన తర్వాత ఈ 'వి2'ని కూడా ఖచ్చితంగా వాచ్ చేయండి. మన యూట్యూబ్‌లో 2 అవైలబుల్‌గా ఉన్నాయి. నెక్స్ట్ థ్రిల్లర్ 'హిట్ లిస్ట్' వేటాడాల్సిందే. ఇక ఈ మూవీ అయితే మనకు స్టార్టింగ్ 25 మినిట్స్ ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఉంటుందో, ఆ తర్వాత జస్ట్ నార్మల్‌గా అనిపిస్తుంది. అండ్ లాస్ట్ 40 మినిట్స్ మళ్ళీ మైండ్ బ్లాక్ అయిపోతుంది. ఆ లెవెల్‌లో ఉంటుంది. ఈ లాస్ట్ 40 మినిట్స్ కోసమైనా మూవీ మొత్తం చూడాల్సిందే అనిపిస్తుంది. ఆ లెవెల్‌లో ఉంది మూవీ అయితే. మూవీ అయితే రీసెంట్‌గా వచ్చింది. మనకు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఖచ్చితంగా వెళ్లి చూసేసేయండి. నెక్స్ట్ 369 మర్డర్ కేస్. మూవీ స్టోరీ పరంగా అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించినప్పటికీ, అక్కడక్కడ కొన్ని సీన్స్ నార్మల్‌గా అండ్ కొన్ని సీన్స్ మనం ఎక్స్‌పెక్ట్ చేసే విధంగా ఉండడం వల్ల, కొంచెం మనం మూవీ నచ్చకపోవడానికి అవకాశాలు కూడా ఉంటాయి. మూవీ ఖచ్చితంగా చూడాలంటే మాత్రం ఖచ్చితంగా వన్ టైమ్ వాచబుల్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీ కూడా మన యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. వెళ్లి చూసేసేయండి. నెక్స్ట్ మలయాళం ఇండస్ట్రీ నుంచి వచ్చిన మరో మైథలాజికల్ అండ్ ఇన్వెస్టిగేషన్ అండ్ సైకో థ్రిల్లర్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ 16 ఎవ్రీ డీటెయిల్స్ కౌంట్. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం కన్నార్పకుండా చూస్తూనే ఉంటాము. ఈ మూవీ కూడా మనకు యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. ఈ మూవీని కూడా అస్సలు మిస్ అవ్వకండి. వెళ్లి చూసేసేయండి. నెక్స్ట్ 'డెజావూ'. 'డెజావూ' అంటేనే అర్థమైపోతుంది. మనం ఇప్పుడు చూసింది మనం గతంలో ఎప్పుడో చూసామన్నట్టుగా మనకు గుర్తుకు రావడము. దీన్ని 'డెజావూ' అంటారని అయితే మనం ఆల్రెడీ చదువుకునే ఉన్నాము. ఇక మూవీ స్టోరీ విషయానికొచ్చినయితే స్టోరీలో అక్కడక్కడ కొన్ని బొక్కలున్నప్పటికీ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తుంది ఇన్వెస్టిగేషన్ మాత్రము. ఈ మూవీ కూడా చూడాలనుకుంటే యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉంది. వెళ్లి చూసేసేయండి. ఇప్పటికైతే ఇవి గైస్ మన యూట్యూబ్‌లో అవైలబుల్‌గా ఉన్న సైకో అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీసు. నేను ఇప్పుడు సజెస్ట్ చేసిన ఈ మూవీస్‌ని మాత్రం ఎలాంటి రూపాయి ఖర్చు లేకుండా యూట్యూబ్‌లో చూసి ఎంజాయ్ చేయొచ్చు. మన ఛానెల్‌ని మాత్రం ఇలా జెన్యూన్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా ఫాలో చేస్తూ ఉండండి.